న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాపై ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన కేన్ 7 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. 3 ఫార్మాట్లు ఆడుతున్న విలియమ్సన్ జట్టులో లేకపోవడం కివీస్ కు మైనస్ గా మారుతుంది. ఈ స్టార్ బ్యాటర్ ఏ టోర్నీ ఆడతాడో క్లారిటీ ఉండడం లేదు. తాజాగా ఇంగ్లాండ్ తో ప్రకటించిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఆడను అని విలియమ్సన్ తన నిర్ణయాన్ని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ కు మరో 3 నెలల సమయం మాత్రమే ఉండడంతో కేన్ పై క్లారిటీ లేకపోవడం కివీస్ కు పెద్ద తలనొప్పిగా మారుతుంది. FAB4 ఆటగాళ్లలో విలియమ్సన్ ఒక్కడే 3 ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. కోహ్లీ ఇప్పటికే ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా రూట్ స్మిత్ టీ20 జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నారు. అయితే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ను కేన్ వదులుకున్నాడు. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉంటే జాతీయ జట్టు తరపున రెగ్యులర్ ప్లేయర్ గా ఆడాల్సి ఉంటుంది. కానీ విలియమ్సన్ మాత్రం అంతర్జాతీయ టీ20 క్రికెట్ లీగులు ఆడాలనే కోరికతో ఉన్నాడు. అందుకే సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో లేకపోయినా ప్రధాన టోర్నీలకు అందుబాటులో ఉంటానని గతంలోనే కేన్ స్పష్టం చేశాడు. పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న ఐసీసీ టోర్నీలో ఫిట్ గా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ కివీస్ దిగ్గజం స్పష్టం చేశాడు. ఇక విలియమ్సన్ రీ ఎంట్రీపై న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ అతను ప్రపంచ స్థాయి ఆటగాడు. ఇంగ్లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు అందుబాటులో లేకపోయినా ఇంగ్లాండ్ తో జరిగే వన్డేలతో పాటు ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు సిద్ధంగా ఉంటాడని మేం ఆశిస్తున్నామని వాల్టర్ తెలిపారు.